నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. రాత్రికి రాత్రే కోటీశ్వరం అయిపోతే ఎంత బాగుంటుంది అని మనలో చాలా మంది కలలు కంటూ ఉంటారు. కానీ అలా అవ్వాలి అంటే ఊహకు మించిన అద్భుతం జరగాలి, అదృష్టం కలిసి రావాలి. చిలీకి చెందిన ఓ వ్యక్తి జీవితంలో ఇదే జరిగింది. మరణించిన తండ్రికి సంబంధించిన ఒక బ్యాంక్ పాస్బుక్ ఆ వ్యక్తిని రాత్రికి రాత్రే ధనవంతుడిని చేసేసింది. ఇంతకీ ఏం జరిగిందంటే, ఇది చిలీకి చెందిన ఎక్సిక్వియల్ హినోజోసా అనే వ్యక్తి కథ. తన తండ్రి మరణించిన 10 ఏళ్ల తరువాత ఓసారి ఆయన వస్తువులను సర్దడం మొదలుపెట్టాడు ఎక్సిక్వియల్. అప్పుడే తన తండ్రికి చెందిన 6 దశాబ్దాల క్రితం నాటి పాత బ్యాంక్ పాస్బుక్ దొరికింది. అది అతని అదృష్టాన్ని శాశ్వతంగా మార్చేసింది. 1960-70లో ఎక్సిక్వియల్ తండ్రి ఒక ఇల్లు కొనడానికి డబ్బు పొదుపు చేశాడు. పాస్బుక్ ప్రకారం ఎక్సిక్వియల్ తండ్రి 1.4 లక్షల వరకు పొదుపు చేశాడు. దాన్ని ఆయన ఎప్పుడూ వాడలేదు. 6 దశాబ్దాల వడ్డీ ద్రవ్యోల్బణంతో అడ్జస్ట్ చేసిన తర్వాత ఆ 1.4 లక్షలు కాస్త 10 కోట్లుగా మారింది. ఎక్సిక్వియల్ తండ్రి బ్యాంకు ఖాతా పొదుపు గురించి కుటుంబంలో ఎవరికీ తెలీదు. ఆ తండ్రి మరణించిన 10 ఏళ్ల వరకు ఆ పాస్బుక్ను ఎవరూ చూడకపోవడం, ఇల్లు సర్దుతూ ఉండగా ఎక్సిక్వియల్కి దొరకడం విశేషం. కోటీశ్వరుడు అయిపోయానన్న సంతోషంలో బ్యాంకు నుంచి డబ్బులు విత్డ్రా చేద్దాము అని ఎక్సిక్వియల్ అనుకున్నాడు. అప్పుడే అతనికి షాక్ తగిలింది. వాళ్ళ నాన్న పొదుపు చేసిన బ్యాంక్ మూతపడింది అని అతను తెలుసుకున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో పాస్బుక్ ఉన్నా పెద్ద ఉపయోగం లేదు, డబ్బు పోయినట్టే. కానీ అదృష్టం అనేది ఎక్సిక్వియల్ను వదల్లేదు. ఆ పాస్బుక్లో ఒక కీలక విషయం ఉంది. స్టేట్ గ్యారెంటీడ్ అని ఒక స్టాప్ దానిలో ఉంది. బ్యాంకు చెల్లింపులు చేయలేకపోతే ప్రభుత్వం ఇస్తుంది అని ఆ హామీ సూచించింది. ఎక్సిక్వియల్ ప్రభుత్వాన్ని సంప్రదించాడు. అయితే చిలీ ప్రభుత్వం మొదట్లో ఈ హామీని నెరవేర్చేందుకు ప్రయత్నించలేదు. అప్పటి నుండి తన డబ్బు కోసం ఎక్సిక్వియల్ ప్రభుత్వంతో సుదీర్ఘ పోరాటం చేశాడు. ఆ డబ్బు మా కుటుంబానిది, మా నాన్న ఎంతో కష్టపడి దాన్ని కాపాడుకున్నాడు అని చెప్పిన ఎక్సిక్వియల్ పాస్బుక్ దొరికే వరకు ఆ కుటుంబానికి తెలీదు అన్నాడు. కానీ మిలియనీర్ కావడానికి ఎక్సిక్వియల్ ప్రయాణం అంత సులభం కాదు. అతనికి అనుకూలంగా అనేక కోర్టు తీర్పులు వచ్చినప్పటికీ ప్రభుత్వం అడుగడుగునా అప్పీల్ వేస్తూ వెళ్ళింది. చివరికి ఎక్సిక్వియల్ న్యాయ పోరాటం దేశ అత్యున్నత న్యాయస్థానానికి చేరింది. ఈ నిధులు తన తండ్రి కష్టపడి సంపాదించిన పొదుపు అని, దీనికి ప్రభుత్వ నిబద్ధత హామీ ఇచ్చింది అని అతను వాదించాడు. చివరకు 2022లో చిలీ సుప్రీంకోర్టు అతనికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అతనికి 1 బిలియన్ చినీ పెసోలు, సుమారు 10 కోట్లు వడ్డీ భత్యాలతో సహా పరిహారం చెల్లించాలి అని ప్రభుత్వానికి ఆదేశించింది. ఇలా ఎక్సిక్వియల్ అనే వ్యక్తి తండ్రి పాత పాస్బుక్తో కోటీశ్వరుడయ్యాడు.